హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం సర్వ విఘ్నాలకు అధినాయకుడు విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు ఉండ్రాలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పు మందపాటి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1.5 కప్పు నీళ్ళు తీసుకోవాలండి. ఇక్కడ మనం 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాం కనుక 1.5 కప్పు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను 2 గంటల క్రితం 4 టేబుల్ స్పూన్ల శనగపప్పుని వేసుకొని నానబెట్టుకున్నాను. అలా నానబెట్టుకున్న శనగపప్పుని ఈ మరుగుతున్న నీళ్ళలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. శనగపప్పు ఉడికేటప్పుడే సాల్ట్ వేసుకుంటే శనగపప్పుకి సాల్ట్ పట్టి చప్పగా లేకుండా మనం కుడుములు తినేటప్పుడు పంటికి తగులుతూ రుచి అనేది బాగుంటుంది. శనగపప్పుని ఒక 70% ఉడకనివ్వాలండి. ఇలా చేత్తో పట్టుకొని నొక్కితే ఇలా డివైడ్ అయిపోవాలి. అలా ఒక 70% ఉడకనిస్తే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఒక 3/4 కప్పు తురుముకున్న బెల్లం వేసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండికి 3/4 కప్పు బెల్లం తురుము అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ బెల్లం మొత్తం ఈ మరిగించుకున్న నీళ్ళల్లో కరిగిపోయేంత వరకు మనం గరిటెతోటి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ మంచి బెల్లం తీసుకున్నానండి. ఇక్కడ చూడండి, డస్ట్ అలాంటివి ఏమీ లేవు. బెల్లాన్ని కరిగించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ నెయ్యి మొత్తం ఈ బెల్లంలో కరిగిపోయేంతసేపు ఇలా గరిటెతోటి కదుపుకుంటూ నెయ్యిని కరిగించుకోవాలి. ఇలా కరిగిన తర్వాత 1 కప్పు పొడి బియ్యం పిండి తీసుకోవాలి. మీరు తడి బియ్యం పిండి తీసుకున్నట్లయితే 1 కప్పు తడి బియ్యం పిండికి 1 కప్పు నీళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను పొడి బియ్యం పిండి తీసుకున్నాను కనుక 1.5 కప్పు నీళ్ళు యాడ్ చేసుకున్నాను. లో ఫ్లేమ్లో ఈ పిండి మొత్తం ఈ బెల్లం పాకంలో కలిసిపోయే విధంగా ఉండలు అనేవి కట్టకుండా గడ్డతోటి నాన్ స్టాప్గా ఇలా కదుపుకుంటూ పిండి మొత్తం బెల్లం పాకంలో కలిసిపోయే విధంగా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత అంటే ఇలా గోరువెచ్చగా ఉంటుంది. పిండి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. ఈ పిండి మొత్తం బెల్లం పాకంలో చక్కగా కలిసిపోయింది. గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం కొద్దిగా పిండి తీసుకొని ఇలా చెక్ చేస్తే పగుళ్ళు అనేవి ఏమీ రాకుండా ఉండాలి. సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు మన చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. అంటే ఒక 2-3 సార్లు ఇలా కలుపుకొని మద్దన చేసుకొని ఒక సాఫ్ట్ బాల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని మనకి ఉండ్రాల సైజులో చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలండి. ఇప్పుడు ఉండ్రాలు రెడీ అయినట్లే. కుడుములు కానీ ఉండ్రాలు కానీ చేసుకునేటప్పుడు చేతికి పిండి అతుక్కున్నట్లయితే ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోండి. లేకపోతే వాటర్ అప్లై చేసుకున్నా పర్వాలేదు, అతుక్కోకుండా వస్తాయి. ఇప్పుడు కుడుముల కోసం కొద్దిగా పిండి తీసుకొని మీడియం సైజ్ బాల్లా చేసుకొని మధ్యలోకి చేతితోటి ఇలా ప్రెస్ చేసుకోవాలి. చివరి భాగాలను ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. కుడుముల్ని మరీ మందంగా కాదు, అలా అని పలుచగా కాదు, ఇలా మీడియం సైజ్గా చేసుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న కుడుముల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా పిండి తీసుకొని ముట్టీలు అంటాం కదా, వాటిల్ని మధ్యలోకి ఇలా చేత్తో ప్రెస్ చేస్తే ఈ షేప్లో వస్తాయండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న కుడుములు ఉండ్రాలు ముట్టిల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇడ్లీ పాత్రకి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న కుడుములు ఉండ్రాలు ముట్టీలు ఇడ్లీ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి. నేను ముందుగానే ఒక ఇడ్లీ పాత్రలోకి కొన్ని నీళ్లు పోసుకొని ఒక 5 నిమిషాల పాటు మరిగించుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ పాత్ర మూత తీసి మనం రెడీ చేసి పెట్టుకున్న కుడుములు ఉండ్రాల ప్లేటు దీంట్లో పెట్టుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు, లో ఫ్లేమ్లో 10 నుంచి 12 నిమిషాల పాటు ఉడికించుకుంటే కుడుములు ఉండ్రాలు మనకు రెడీ అయినట్లే. చూడండి, చక్కగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్లేట్ని పక్కన పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండ్రాలు రెడీ అయినట్లే. చూడండి, చక్కగా ఉడికిపోయాయి కదా. ఈ ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.